మొత్తం 8,844 ఎకరాల భూమిలో 5,811 ఎకరాలు అసైన్ భూములు, మిగిలిన 3,032 ఎకరాలు ప్రభుత్వ భూములు. రాజశేఖర రెడ్డి గారు చాలా ఉదారంగా సైన్స్ అండ్ టెక్నాలజీ సిటీ ఏర్పాటు చేస్తాను హిందూ శ్యామ్ ప్రసాద్ రెడ్డికి ఇవ్వడం, ఆయన దాన్ని కుదవబెట్టేయడం, ఆయన దాన్ని దివాలా తీయడం, ఆ తర్వాత ఈడీ ఆ భూముల్ని అటేజ్ చేయడం, శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని ఆ కేసులో A1 గా A2 గా మన విజయసాయి అట్లా ఉంటాడు ఇప్పుడు, ఆయన్ని ప్రవేశపెట్టడం, వాళ్ళిద్దరి మీద కేసు బుక్ చేయడం, ఆయన జైల్లో ఉండడం, బెయిల్ తీసుకొని రావడం, ఇదంతా జరిగాయి. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన కళ్ళు అట్లా మొత్తం రాష్ట్రం అంతా తిరిగాయి కదా, ఎక్కడ భూములు కనిపిస్తాయి, ఎక్కడ తీసుకుందామని. ఈ 8,844 ఎకరాల్లో 4,190 ఎకరాలు అనుకుంటాను మొత్తం అప్పట్లో హిందూ శ్యామ్ ప్రసాద్ రెడ్డి బ్యాంకుల్లో కుదవబెట్టి లోన్ తీసుకున్నాడు. దాదాపు 4,000 కోట్ల రూపాయలు లోన్ తీసుకున్నాడు. ఆ లోన్ లో కట్టలేదు. కట్టకపోతే బ్యాంకులు వచ్చాయి, మా దగ్గర లోన్ తీసుకున్నాడు ఆయన కట్టలేదు, సో ఆయన కుదవబెట్టిన, మేము ఆ భూములు గ్యారంటీగా పెట్టుకొని ఇచ్చాము, ఆయన కుదవబెట్టిన భూముల్ని మాకు ఇప్పించేసేయండి అని చెప్పి ట్రిబ్యునల్ లో దాఖలు చేశారు. చూడ్డానికి బానే ఉంటుంది, కానీ ఇది బోల్ట్ రూపం, అంటే BOLT, బిల్డ్ ఆపరేట్ లీజ్ ట్రాన్స్ఫర్ రూపంలో వచ్చింది. అది సో 119 కోట్ల రూపాయలకి రైతుల దగ్గర APIIC అంటే అప్పటి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ రైతుల దగ్గర నుంచి 119 కోట్ల రూపాయలకి 8,000 ఏకర్స్ ఇంక్లూడింగ్ గవర్నమెంట్ భూమి సో కొని, టోటల్ 8,000 ఏకర్స్, దానిలో 5,811 ఏకర్స్ కొని మొత్తం ఆ ల్యాండ్ పార్సల్ ని ఎందుకు ఇచ్చింది? ఓనర్షిప్ ఇవ్వలేదు, ల్యాండ్ ను వాడుకో, అక్కడ పరిశ్రమ స్థాపించు అని చెప్పి ఇచ్చింది. ఈయన రాజశేఖర్ గారి గవర్నమెంట్ లో హ్యాపీగా దాన్ని బ్యాంకులు కుదవబెట్టారు. ఆ బ్యాంకుల్లోని దొంగ వెధవలు ఎవరో, బ్యాంకుల్ని దొంగ వెధవలో నేను తిడుతున్నా, అది వాడి భూమి కాదు, హిందూ భూమి కాదు, అది గవర్నమెంట్ లీజుకి ఇచ్చిన రైతుల భూమి, అది గవర్నమెంట్ భూమి. దాన్ని కుదవబెట్టుకున్న 4,000 కోట్ల రూపాయలు ఇచ్చిన ఆ మహా మేనేజర్లు ఎవరో, అప్పటి బ్యాంక్ మేనేజర్లు.